హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న శ్రవణ్ అఫిషియల్. సో ఈరోజు అయితే మన ఛానల్లో మనం మీవి బ్రాండ్ నుంచి ఇవి మీవి DuoPods K7 అనమాట. దీన్ని వీళ్ళు ప్రత్యేకంగా కాల్స్ కోసం అయితే డిజైన్ అయితే చేశారు. ఎవరైనా చాలా తక్కువ బడ్జెట్లో అయితే వీళ్ళైతే లాంచ్ అయితే చేశారనమాట. మనం దీని ప్రైస్ డీటెయిల్స్, అదేవిధంగా దీని డిజైన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా దీని యూజబిలిటీ ఏ విధంగా ఉంది, దీని కంఫర్ట్ ఏ విధంగా ఉంటుంది, సౌండ్ క్వాలిటీ, అదేవిధంగా కాల్ క్వాలిటీ గురించి కంప్లీట్గా మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ కొరియర్ అబ్బాయి అయితే అన్బాక్సింగ్ అయితే చేశాడు. నేను ఓపెన్ బాక్స్ ఆఫ్ ఇది ఉంటుంది కదా ఫ్లిప్కార్ట్లో, దాన్ని అయితే పెట్టాను అనమాట. ఒకవేళ ప్రోడక్ట్ ఏమైనా రాకుండా ఉంటే రిటర్న్ అట్టే చేసేయచ్చు అని. దానికోసమని ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. ఈ బాక్స్లో ఏ కంటెంట్ ఉన్నది మనం అయితే చూద్దాం. అంతకుముందు మన వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇదే అనమాట మీవి DuoPods K7. ఇక్కడ మీవి బ్రాండింగ్ అయితే ఇచ్చారు అక్కడ. తర్వాత ఇక్కడ DuoPods K7 నేమ్ అయితే ఉంది. ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అని చెప్పైతే ఉందన్నమాట. ఇంకా కింద పవర్ఫుల్ బేస్ అని ఇచ్చారు. మేడ్ ఇన్ ఇండియా అని చెప్పైతే ఉందన్నమాట. క్లిస్టర్ క్లియర్ కాల్స్ అని చెప్పైతే ఉంది. ఇది కాల్స్ కోసమే డిజైన్ అయితే చేశారనమాట. ఇక్కడ చూస్తే కనుక పుష్ ద లిమిట్స్ అనేది చెప్పైతే ఉంది. తర్వాత ఇక్కడ ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పైతే ఉందన్నమాట. ప్రతి బాక్స్ మీద ఉండే విధంగా ఉంది. దీన్ని స్పెసిఫికేషన్ ఒకసారి చూద్దాం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే వస్తుందన్నమాట. అదేవిధంగా ఇది లేటెస్ట్ వర్షన్ బ్లూటూత్ 5.3తో అయితే వర్క్ అయితే అవుతుంది. అదేవిధంగా వన్ టచ్తోనే మనం ప్లే బటన్గా యూజ్ చేయొచ్చు, ఫాస్ట్ బటన్గా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఆ కాల్ని కూడా ఆన్సర్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా ఇది మేడ్ ఇన్ ఇండియన్ బ్రాండ్ అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా సూపర్ సాలిడ్ బేస్ పవర్ఫుల్ డ్రైవర్స్ అయితే ఇందులో ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇది IPX4 రేటింగ్తో అయితే వస్తుంది. ఇది స్వెట్ ప్రూఫ్తో అయితే వస్తుంది అనమాట. హెవీ రేంజ్లో అయితే ఇది వర్క్ అయితే అవ్వదు. చిన్న చిన్న చినుకుల్లో కానీ, లేదంటే మీరు జిమ్కి కానీ, వాక్కి కానీ హ్యాపీగా అయితే దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు. 1 year వారంటీతో అయితే వస్తుంది. ఇది కంప్లీట్గా బాక్స్ అయితే. ఇందు లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇవే అనమాట మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే. ఒకటి వెల్కమ్ నోట్ అయితే వచ్చింది. తర్వాత వారంటీ రిజిస్ట్రేషన్కి ఒక కార్డ్ అయితే వచ్చిందనమాట. తర్వాత యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది. టైప్-C కేబుల్ అయితే వచ్చింది. అదేవిధంగా ఎక్స్ట్రా 8 టిప్స్ అయితే వచ్చాయన్నమాట. తర్వాత మనకి ఇయర్ పోడ్స్ అయితే ఉన్నాయి. ఇందులో బాక్స్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. 2 ఇయర్ పోడ్స్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనం నెక్స్ట్ దీని కంటిన్యూషన్ వీడియోలో నేనైతే రివ్యూని అయితే చెప్తాను అనమాట. ఒక 1.5 day అయితే నేను యూజ్ చేసి నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఓకే, నేను దాదాపుగా దీన్ని ఒక 3 days అయితే యూజ్ చేశాను. ఇది ఒక ఆల్రౌండ్ ఇయర్ బడ్స్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఈ ఒక డిపార్ట్మెంట్ వైజ్గా మనం మాట్లాడుకుంటూ వద్దాం. ఫస్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడదాం. ఇదైతే మనకి మెటాలిక్ ఫినిష్తో అయితే వస్తుందన్నమాట. మొత్తం కేస్ అయితే మెటాలిక్ ఫినిష్తో అయితే వస్తుంది. ఇది వచ్చి గెలాక్సీ బ్లాక్ కలర్ ఇది. ఇంకా 5 కలర్స్ అయితే ఇందులో అవైలబిలిటీగా అయితే ఉన్నాయన్నమాట. మీకు ఏ కలర్ నచ్చినా సరే అవి అయితే తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చి మనకి నేనైతే 1000 రూపీస్కి అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే అది 1300 to 1400 కానీ లేదా 1500 దగ్గరలో అయితే ఉంది ప్రైస్ అయితే. మీకు ఒకవేళ సేల్స్లో ఇది 1000 రూపీస్కి వస్తే మాత్రం అస్సలు వదలకండి. చాలా మంచి, అసలు ప్రతి పైసాకి వర్తబుల్ అనమాట ఈ ఇయర్ బడ్స్ అయితే. చాలా ఇయర్ బడ్స్ అయితే చూసాను నేను, చాలా బాగా ఇంప్రెస్ చేసాయి. అందుకోసమే నేను కొంచెం టైం కూడా తీసుకున్నాను. మళ్ళీ మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా అని చెప్పి. పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం చాలా అల్టిమేట్గా అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ మనం ఓపెన్ చేయడానికి ఒక గ్రిల్ లాగా అయితే ఉంటుంది ఇక్కడ. దానికి కిందనే మనకి LED ఇండికేటర్ లైట్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నెక్స్ట్ మనం దీన్ని ఓపెన్ చేయాలంటే జస్ట్ మన గ్రిల్ని ఓపెన్ అయితే చేయాల్సి ఉంటుంది. దీన్ని బ్యాక్ సైడ్ అయితే మనకి Type-C పోర్ట్ అయితే ఉంటుంది, USB Type-C పోర్ట్ అయితే. అంతే. డిజైన్ ఇక్కడ మీవి అని చెప్పి ఇక్కడ ఒక నేమ్ అయితే ఉంటుంది. అంతే. ఇది మనకి పోర్ట్స్ అండ్ డిజైన్ గురించి అయితే కనుక. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, లైట్ వెయిట్ అయితే ఉందన్నమాట. కేస్ పట్టుకోగానే మీకు ఒక మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. కొంచెం లార్జ్గా అనిపిస్తుంది, బట్ ఓకే, బాగుంది. నచ్చుతుంది ఎవరికైనా. మీరు చేతిలో పట్టుకోగానే మీకు ఒక ప్రీమియం ఎయిర్పోర్ట్ కేస్ పట్టుకున్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం బాక్స్ని ఓపెన్ చేస్తే ఇందులో మనకి 2 ఇయర్ బడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవి కూడా సూపర్ గ్రేడ్ మెటాలిక్ ఫినిష్తో అయితే వస్తాయన్నమాట. ఇవి కూడా 2 ఇయర్ బడ్స్ అయితే వస్తాయి. లోపల మనం బాక్స్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది.
మొత్తం క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో క్వాలిటీలో వీళ్ళు ఏమాత్రం తగ్గలేదు. సో మంచిగానే వచ్చాయన్నమాట. నెక్స్ట్ మనం సో ఇయర్పోడ్స్ గురించి మాట్లాడుకుంటే సో మనకి ఇక్కడ టాప్లో అయితే కనుక మనకి ఎల్ఈడి ఇండికేటర్ లైట్స్ అయితే ఉంటాయన్నమాట. సో రెండిట్లోనూ. సో బాటంలో వచ్చేసి మనకి మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి రెండిట్లోనూ. అదేవిధంగా ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ చిప్ని అయితే ఇందులో వీళ్ళు యూజ్ అయితే చేశారనమాట. సో ఇది హెచ్డి కాల్స్ సపోర్టెడ్ టెక్నాలజీతో అయితే వస్తుందన్నమాట. సో కాల్స్ కోసం దీన్ని ప్రత్యేకంగా అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో మామూలుగా అన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నట్లే ఉన్నాయి. సో చాలా బాగుంది, డిజైన్ వర్క్ కూడా చాలా బాగుంది. మీకు ఇయర్ టిప్స్ ఏదైతే సూట్ అవుతుందో అదైతే వేసుకోండి. సో ఇందులో 3 ఇయర్ టిప్స్ అయితే వస్తాయి. అందులో మీరు ఏది కావాలంటే అదైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా డిజైన్ అయితే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం బడ్స్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ మనం మీ మొబైల్లో బ్లూటూత్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో మీరు కేసులో నుంచి బడ్స్ని తీసిన వెంటనే ఒక 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో అయితే పెట్టండి. తర్వాత మీకు ఫోన్లో సో మీరు బ్లూటూత్ని ఆన్ చేయగానే సో అవైలబిలిటీ డివైసెస్ అని చెప్పి ఉంటుంది కదా. సో అక్కడ మీకు సో Mivi Duo Pods K7 అని చెప్పి అయితే వస్తుంది. సో అక్కడ మీరు దాన్ని సెలెక్ట్ చేసుకుని పేర్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి పేర్ చేస్తే చాలు. సో మీరు ప్రతిసారి పేర్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. తర్వాత మీరు కేసులో నుంచి బయటికి దిగానే ఆటోమేటిక్గా పేర్ అయితే అయిపోతుంది. సో పేరింగ్ కూడా చాలా ఈజీ. సో దాని రెఫరెన్స్ కోసం మీరు సో యూజర్ మాన్యువల్ ఒకసారి చూసుకుంటే కనుక దీంట్లో చాలా క్లియర్గా అయితే ఇచ్చారనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే దీన్ని చూస్తే మీకు అర్థమైతే అయిపోతుంది. సో ప్రతి డిపార్ట్మెంట్ గురించి క్లియర్ కట్గా అయితే ఇచ్చారనమాట. సో ఇది కనెక్టింగ్ వర్క్ అయితే కనుక సో కనెక్టింగ్ చేసిన తర్వాత మీరు సో ఇక్కడ మనకి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ టచ్ ఏరియాస్ అయితే ఉంటాయి. సో బాటంలో ఎల్ఈడి ఇండికేటర్ లైట్ ఉంటుంది. సో పైన టాప్లో సో దాని కిందనే మనకి టచ్ ఏరియా అయితే ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నుంచి మీరు సో సింగిల్ ట్యాప్తో మీరు కాల్స్ వస్తున్నప్పుడు మీరు రిసీవ్ చేయొచ్చు. అదేవిధంగా కాల్ డిస్కనెక్ట్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలన్నా 2 సెకండ్స్ మీరు రైట్ కానీ లెఫ్ట్ కానీ 2 సెకండ్స్ మీరు టచ్ చేసుకొని ఇలా హోల్డ్ చేసుకుంటే కనుక సో ఆటోమేటిక్గా కాల్ అయితే డిస్కనెక్ట్ అయితే అవుతుంది. లేదా మీరు కాల్ కట్ చేయాలనుకున్నా కట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయాలని చేయొచ్చు, కట్ చేయాలన్నా చేయొచ్చు. సో సింగిల్ ట్యాప్తో. సో మీకు నెక్స్ట్ వచ్చి మీకు ట్రిపుల్ ట్యాప్ చేస్తే రైట్ సైడ్ బటన్ని మీరు ట్రిపుల్ ట్యాప్ చేస్తే కనుక వాయిస్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ అయితే కనుక ట్రిపుల్ ట్యాప్ చేస్తే కనుక మీకు గేమింగ్ మోడ్లోకి అయితే వెళ్తారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మీరు ఇంకొకసారి ట్రిపుల్ ట్యాప్ చేస్తే కనుక మ్యూజిక్ మోడ్ కూడా ఆన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఫంక్షన్ బటన్స్ అయితే యూజ్ అయితే అవుతుంది. సో ఒకవేళ మీరు మధ్య వీడియోస్ కానీ సాంగ్స్ కానీ వింటున్నారు, మధ్యలో మీకు ఎవరైనా వచ్చారనుకోండి, సో జస్ట్ మీరు సింగిల్ ట్యాప్ చేస్తే ఫాజ్ అయితే అయిపోతుంది. మళ్ళీ మీరు ప్లే చేయాలనుకుంటే సింగిల్ ట్యాప్ చేస్తే ప్లే అయితే అవుతుంది. సో చాలా బాగుంది. సో ఒకవేళ మీకు యాక్సిడెంటల్గా టచ్ అయినా కూడా అది టచ్ అయితే అవ్వదు అనమాట. సో త్వరగా అయితే తీసుకోదు. సో మీరు కంపల్సరీ ఆ టచ్ ఏరియాలోనే మీరు టచ్ చేస్తేనే అదైతే రిసీవ్ అయితే చేసుకుంటుంది. ఇదొక అడ్వాంటేజ్ ఇందులో అయితే. సో మామూలుగా మనం చేతులు ఇలా అనుకుంటున్నా, ఒకవేళ మీరు పడుకొని వింటున్నప్పుడు పిల్లోస్కి తగిలినా కూడా కొన్ని ఇయర్బడ్స్లో అయితే ఆటోమేటిక్గా టచ్ అయిపోయి ఏవేవో ఫంక్షన్స్ అయితే అవుతుంటాయి. సో అవైతే ఇందులో అయితే లేవు అనమాట. సో ఇవి ఫంక్షన్ బటన్స్. అదేవిధంగా మనం ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి అయితే. నెక్స్ట్ మనం దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడాలి. సో వీళ్ళు 13mm డ్రైవర్స్ అయితే ఇందులో యూజ్ చేశారనమాట. సో మనం రీసెంట్గా Mivi కమాండో X9ని అన్బాక్సింగ్ చేసాం కదా. సో అందులో ఏ డ్రైవర్స్ అయితే యూజ్ చేశారో అదే డ్రైవర్స్ ఇందులో యూజ్ అయితే చేశారు. సో మ్యూజిక్ విషయానికి వస్తే కనుక సో స్పాటిఫైలో కూడా మ్యూజిక్ కూడా విన్నాను నేను. చాలా సాంగ్స్ అయితే విన్నాను. దాదాపుగా 2-3 అవర్స్ కంటిన్యూస్గా అయితే విన్నాను అనమాట. సో మనకి ఎక్కడ డిస్ట్రాక్షన్ అయితే అస్సలు లేదు. సాంగ్స్ యూట్యూబ్లో కూడా చాలా వ్లాగ్స్ కూడా చూశాను. అదేవిధంగా నార్మల్గా మనం వీడియోస్ రికార్డ్ చేసాం కదా మొబైల్లో, సో అవి వితౌట్ మైక్, సో అవి కూడా విన్నా నేను. సో మొత్తానికి మంచిగా అయితే పర్ఫామ్ చేస్తుంది. మ్యూజిక్ వర్క్ అయితే గుడ్. పంచి బేస్ కావాలి, మాకు చాలా డీప్ బేస్ కావాలనుకున్న వాళ్ళకైతే అంత లేదు, బట్ మీకు బేస్ అయితే ఉంది. సో నార్మల్ పీపుల్కి కంపల్సరీ ఇది నచ్చుతుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో ఇది తేవడం చాలా బెటర్. సో మ్యూజిక్ వర్క్ అయితే ఓకే, గుడ్, బాగుంది. సో నెక్స్ట్ మనం కాల్ క్వాలిటీ. సో వీళ్ళు మెయిన్గా దీనికి తీసుకురావడానికి రీజన్ అదే అనమాట. సో ఏదైతే కాల్స్ మనకి ఎప్పుడైనా సరే ఎక్కువ డిస్ట్రాక్షన్స్ అయితే వస్తుంటాయి. సో అవతల వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు సో మధ్యలో కాల్స్ డిస్కనెక్ట్ అవ్వడము, లేదంటే మన వాయిస్ లోగా వినిపించడము, సో అలా ఉంటుందన్నమాట. మనం బట్ ఇవి నాకు చాలా మంచిగా అయితే అనిపించింది. ఇందులో వీళ్ళు హెచ్డి కాల్స్ టెక్నాలజీతో అయితే వీళ్ళు తెచ్చారనమాట. అదేవిధంగా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే వస్తున్నాయి అనమాట. సో మన వాయిస్ అవతల వాళ్ళకి చాలా క్లియర్గా అయితే వినిపిస్తుంది. దాదాపుగా నేను ఈ 3 డేస్లో ఒక 40-50
కాల్స్ అయితే మాట్లాడాను దీంతోనే. సో చాలా అవతల సైడ్ నుంచి నాకు ఎటువంటి కంప్లైంట్స్ కూడా రాలేదు. సో చివరిలో వాళ్ళకి కూడా అడిగాను నేను. సో అడిగినా కూడా ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా నా సైడ్ నుంచి అంటే, సో నేను ఈ రూమ్లో ఉండి మాట్లాడాను చాలా వరకు. సో ఈకో వస్తుందన్నారు అంతేగాని సో నా వాయిస్ మాత్రం చాలా క్లారిటీగా వినిపిస్తుందని అయితే చెప్పారు. సో కాల్స్ వరకు ఇది చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. ఇండోర్లో కూడా నేను టెస్ట్ చేశాను, అదేవిధంగా అవుట్డోర్లో కూడా టెస్ట్ చేశాను. సో మా నార్మల్ ట్రాఫిక్లో అయితే దీన్ని యూజ్ చేయకండి. సో దీన్ని మీరు ఇన్ ఇయర్లో వేసుకోగానే సరౌండింగ్ ఏదైతే నాయిస్ ఉందో కంప్లీట్గా బ్లాక్ అయితే అయిపోతుంది. సో ట్రాఫిక్లో ఇది మీరు యూజ్ చేయకపోవడమే చాలా బెటర్. సో బ్యాక్ సైడ్ నుంచి ఏదైనా వెహికల్స్ వస్తున్నా కూడా త్వరగా ఐడెంటిఫై అయితే చేయలేరు. సో అందుకోసమని ట్రాఫిక్లో అయితే యూజ్ చేయకండి. సో ఇందులో ఈఎన్సీ చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఏదైతే ఉందో అది చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. మన వాయిస్ని చాలా క్లారిటీగా అవతల వాళ్ళకి వినిపించే విధంగా ఇవైతే పనిచేస్తాయి అనమాట. సో నా కాల్స్లో ఎటువంటి ల్యాగ్స్ కూడా లేవు. అందుకోసమే నేను ఫస్ట్లోనే ఇది ఆల్రౌండర్ బడ్స్ అని చెప్పింది. అందుకోసమే ఇది 1000 రూపీస్లో ఇంత పర్ఫార్మెన్స్ అనేది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఇన్ని బడ్స్ వచ్చాయి మనకి. సో బేస్ కూడా బాగుంది, మ్యూజిక్ బాగుంది, సో కాల్ క్వాలిటీ బాగుంది. సో మేజర్గా మనం కోరుకునేది ఇవే అనమాట. అందుకోసమే దీన్ని నేను ఒక 3 days కావాలని నేను టెస్ట్ అయితే చేశాను అనమాట. సో నెక్స్ట్ మనం సో కాల్స్ వరకు మ్యూజిక్ వరకు ఓకే. సో నెక్స్ట్ మనం గేమింగ్ టెస్ట్ గురించి మాట్లాడదాం. సో గేమింగ్ అయితే నేను దాదాపుగా ఒక 7 hours వరకు ఫ్రీ ఫైర్ అయితే ఆడాను. సో నాకు ఎక్కడైతే ల్యాగ్స్ అయితే ఏం కనిపించలేదు. ఇది మనకి 50 milliseconds లో లేటెన్సీతో అయితే వస్తాయన్నమాట ఈ బడ్స్ అయితే. సో ఓకే, సో బాగానే ఉంది. సో గేమ్స్ కూడా ఆడచ్చు. ప్రొఫెషనల్గా గేమ్స్ ఆడే వాళ్ళు ఎవరైనా సరే హెడ్ ఫోన్స్ అయితే యూజ్ చేయండి. సో నార్మల్గా మీరు టైంపాస్కి మీ ఫ్రెండ్స్తో కలిసి ఆటలాడుతున్నారు అన్నప్పుడు సో ఇవి బాగా వర్క్ అవుతున్నాయి. సో మీరు హ్యాపీగా ఆడుకోవచ్చు. ఇది మీకు మనకి ఇయర్ ఫోన్స్లో ఉన్నంత అక్యురసీ ఇయర్ పోడ్స్లో కూడా ఉండవు. సో ఇది 50 milliseconds లో లేటెన్సీతో అయితే వస్తుంది కదా. సో మంచిగానే పర్ఫామ్ అయితే చేస్తుంది. సో కంపేర్ టు మనకి ఫుడ్ స్టెప్స్ కానీ అవన్నీ అక్యురసీగానే ఉన్నాయి. సో ఎక్కడ నాకు డిస్ట్రాక్షన్స్ అయితే అనిపించలేదు. సో నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. సో ఇందులో బ్యాటరీ అయితే కనుక సో లిథియం పాలిమర్ బ్యాటరీతో అయితే వస్తుంది. సో ఇది 50 hours వరకు వస్తుందని అయితే విత్ కేస్ 50 hours వరకు వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. అదేవిధంగా బడ్స్ మాత్రమే 10 hours వరకు వస్తుందని చెప్తున్నారు అనమాట. బట్ నేను కంటిన్యూస్గా 4 hours అయితే యూజ్ చేశాను. అంతకు మించి అది టెస్టింగ్ కోసమే నేను అంత లాంగ్గా యూజ్ చేశాను. అది కూడా మల్టిపుల్గా అయితే యూజ్ చేశాను అనమాట. సో మధ్య మధ్యలో గేమ్స్ ఆడాను, మ్యూజిక్ విన్నాను, వీడియో సాంగ్స్ చూశాను, అదేవిధంగా మూవీస్ కూడా చూశాను అనమాట. సో నాకు అప్పుడు ఛార్జింగ్ వచ్చి ఇంకా 40% మిగిలే ఉంది ఇందులో. సో 4 hours అంటే నేను మల్టిపుల్గా యూజ్ చేశాను కాబట్టి సో 60% అయితే డ్రైన్ అయితే అయింది. సో మనకి అప్రాక్సిమేట్గా 8 hours వరకు అయితే రావచ్చని నేనైతే అనుకుంటున్నా. సో మనకి బ్యాటరీ కూడా బాగానే ఉంది. సో వీళ్ళైతే విత్ కేస్ అయితే 50 నుంచి 60 hours వరకు ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారనమాట. సో ఇది ఇంకా మనం 10 minutesని దీన్ని ఛార్జ్ చేసి దాదాపుగా 240 minutes అయితే మనం యూజ్ చేయొచ్చు అని చెప్పి అయితే వీళ్ళు అంటున్నారనమాట. సో ఇవి బ్యాటరీ గురించి అయితే. సో బ్యాటరీ గురించి కూడా నాకు ఎక్కడ డిస్ట్రాక్షన్స్ అయితే కనిపించలేదు. సో నేను మల్టిపుల్గా యూజ్ చేశాను కాబట్టి సో అరౌండ్ ఇవి 8 hours వరకు అయితే మనకి ఈజీగా వస్తాయి. సో వీళ్ళు 10 hours అంటున్నారు కానీ 8 hours వరకు మీరు గేమింగ్ ఆడితే కనుక 7 hours వరకు వస్తుంది ఈజీగా. సో ఇందులో మనకి ట్రిపుల్ ట్యాప్ చేస్తే లెఫ్ట్ సైడ్ మనకి గేమింగ్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అప్పుడు గేమింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ త్వరగా అయితే డ్రైన్ అయితే అవుతుంది అనమాట. 7 hours వరకు ఈ బడ్స్ అయితే వస్తుంది. సో ఇది ఓవరాల్గా అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే. సో ఇప్పుడు ఓవరాల్గా ఒక్కొక్క కంపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడేస్తాము. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ అయితే చేయండి, నేను కంపల్సరీ మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఓవరాల్గా నాకు దీంతో అనిపించింది ఏంటంటే సో మ్యూజిక్ పరంగా చాలా బాగుంది, కాల్ క్వాలిటీ చాలా బాగుంది. సో మీరు ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి మనకి మెయిన్గా బ్యాటరీ అనమాట. సో మనం ఎక్కువసేపు అయితే యూజ్ చేయాలనుకుంటాం ఎప్పుడైనా మనం అవుట్డోర్లో వెళ్తున్నప్పుడు లేదంటే ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు. సో మీరు కంటిన్యూస్గా మ్యూజిక్ అయితే 8 hours వరకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అదే విత్ కేస్ అయితే కనుక 50 hours వరకు అన్నారు. బట్ ఇది మనకి వాళ్ళు ఇచ్చిన ఛార్జింగ్తో నేను దాదాపుగా 1.5 day అయితే యూజ్ చేస్తాను. నేను బ్యాటరీ పరంగా ఎటువంటి ల్యాగ్స్ అయితే లేవు. ఈజీగా 45 to 48 hours వరకు వస్తుంది. వాళ్ళు 50 hours అంటున్నారు కదా. సో 48 hours వరకు మనకి కంపల్సరీ అయితే వస్తుంది. ఇందులో ఎటువంటి ఇదైతే లేదనమాట. సో నాకు అన్ని డిపార్ట్మెంట్స్ అయితే చాలా మంచిగా అయితే అనిపించింది. అదేవిధంగా వీళ్ళు కాల్స్ కోసం సపరేట్గా వీళ్ళు తెచ్చిన చిప్ ఏదైతే ఉందో హెచ్డి కాల్స్ టెక్నాలజీ, సో అది చాలా మంచిగా ఇంప్రెస్ అయితే చేసింది. ఇది నా ఎక్స్పీరియన్స్ అయితే. సో ఒకవేళ ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీకు ఒకవేళ కావాలనుకుంటే అక్కడ నుంచి చెక్ చేయండి.
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.